నమస్కారం అండి. ఇప్పుడు ఈ యొక్క రాజకీయంలో చాలామంది ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటేనండి. ఈ వైసీపీ పార్టీ ఇప్పటిదాకా ఏం చేసింది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే సంక్షేమం పేరుతోటి మోడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మళ్ళా మోడీ ఇచ్చే పథకాలలో ఇతనే ఇస్తున్నట్టు బోగస్గా కల్పించుకొని ప్రజలను నమ్మించే విధంగా చేస్తున్నారు. ప్రజలు గమనించుకోవాలి. పోలవరము వచ్చిన 2 సంవత్సరాలను కంప్లీట్ చేసి ఇస్తామన్నాడు. ఏదో 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. మళ్ళా నవరత్నాలు అవి మళ్ళా అమలు కానీ నవరత్నాలే మళ్ళీ పెట్టిండు. ఒకళ్ళు ప్రజలు గమనించాలి. ఎక్కడ ఉందండి ఇప్పుడు ఎంతోమంది ప్రజలు అన్యాయం గురైంది. ఎంతోమంది ప్రజలు చనిపోయినారు. నీళ్లు లేవు, విద్య లేదు, అన్ని వ్యవస్థలు ఇదైపోయినాయి. పోలీస్ వ్యవస్థ అయితే మరీ దారుణం అయిపోయింది. ఓన్లీ అది వైఎస్ఆర్ సిపికే పనిచేస్తున్నట్టు అయిపోయింది. ప్రజలు గమనించాలి. ఒక సామాన్య ప్రజలకు మీ సెక్యూరిటీ కల్పించేసి పోయి వైసీపీ పార్టీకే తొత్తులుగా మారుతున్నారు. అలా అయిపోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి అలా చేసిండు. ప్రజలు గమనించండి. ఇవన్నీ ఈసారి మీరు అన్నీ తెలుసుకొని ఓటేయండి. ఎవరైనా సరే. నేను ఈ పార్టీకి ఆ పార్టీకి అంటలేను. పవన్ కళ్యాణ్ గారు ఎంత చేస్తున్నాడు. ఎటువంటి ఒక ఎమ్మెల్యే సీటు పదవి లేకుండా తనకు ఎంత కౌలురతులకు వెళ్ళిపోయేసిండు. జగన్మోహన్ రెడ్డి జేబుకి వెళ్ళి పైసలు ఇచ్చేవాళ్ళకన్నా వంచిండా, లేకుంటే ఏదైనా సొసైటీ పెట్టిండా, సంక్షేమం పెట్టి ఏమన్నా ఎల్పిఎస్ ప్రజలకు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఇంతకు సీఎం కాబట్టి అదే చరిష్మతోటి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న సీఎం కాదు కదా, అందరూ నిందిస్తున్నారు. 2 చోట్ల ఓడిపోయిండు. తప్పేమున్నది? మీరు డబ్బులు వంచిండ్రు. వైసీపీ పార్టీ వాళ్ళు డబ్బులు వంచి పవన్ కళ్యాణ్ గెలవద్దు, గెలిస్తే మళ్ళీ మా మీదకి వచ్చి ప్రశ్నిస్తారనే ఒక పేరుతోటి పైసలు వంచి అక్కడ 2 చోట్ల ఓడగొట్టిండు. కానీ ఈసారి పీఠాపురంలో అలా కాదు. అక్కడ పీఠాపురంలో ఉండే ప్రతి ఒక్క జన సైనికుడే అవన్నీ. ఈసారి ఎలా ఓడగొడతారో చూస్తారు ప్రజలు. ఎంత మెజార్టీతో గెలుస్తారనేది మీకు తెలుస్తుంది. మీరు భూములు దోచుకొని వాళ్ళ పేరు మీద లేకుండా చేసి వాళ్ళు స్వచ్ఛందంగా చనిపోయేటట్టు చేసిరు మీ వైసీపీ వాళ్ళు. మీరు ఎప్పుడు మారుతారు? డబ్బులు పైసలు తీసుకొని ఏం చేసుకుంటారు అని డబ్బులు మీరు ప్రజలకు వెళ్ళిపోయేయండి. ప్రజల గుండెల్లో ఉండండి. అంతేగాని ఇసుంటి చిల్లర రాజకీయం చేస్తే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఉన్న స్థాయి ఒక వ్యక్తి తన చెల్లెల్ని ఈ చీర కట్టుకున్నావు, ఆ చీర నీకెందుకండి? ఏ చీర కట్టుకుంటే గా ముచ్చట కూడా మాట్లాడతారు నిండు సభలలో అంద ప్రజల ముందు అలా అటువంటి విషయాలు మాట్లాడతారు. అరే నువ్వు ప్రజలకు ఏం చేసినావు, నీకు ఏం చేస్తావు అనేది చెప్పు కదా. ఓకే, కోడికత్తి కేసుతో అయింది. అది ఏమైంది? ఇప్పటి నువ్వు 5 ఏళ్ళు నువ్వే సీఎం ఉన్నావు కదా, మరి ఏమన్నా తేల్చినావు? మరి ఇప్పుడు రాళ్ళ దాడి ఏం చేసినావు చెప్పు. ఇంత చిన్న దెబ్బ తగిలి దాని 20 రోజులైనా కూడా పట్టి తీస్తలు. ప్రజలు వాళ్ళని నమ్ముతారా? ఇటువంటి విషయాలు చెప్పు. ఎన్నిసార్లు ఈ సెంటిమెంట్ ఉపయోగిస్తావు? ఎన్నిసార్లు అవుతుంది? మనిషికి యాస్టకు రాదా? ఇటువంటి చిల్లర వేషాలు మానుకోండి. అందరు బూతుల మంత్రులు, బూతులు తప్పించి వేరే ఏం అసలు ఒక మంత్రి ఉన్నావు. ఏదన్నా విషయం మీద గ్రిప్ ఉందా మీ దగ్గర? ప్రతిపక్షాలు దేని గురించి అయినా మీకు ప్రశ్నిస్తే దాని గురించి మీకు మ్యాటర్ తెలియదు. ఏం మంత్రులు చేస్తారు మీరు? చదువుకున్న వాళ్ళేనా మీరు? మరి బూతులు ఆ కొడాలి నాని, రోజా, పేరుని నాని, ఏం బూతులు అవి మాటలు? అవి మంచిగా ప్రతిపక్షాలు ఎంత కవ్విచ్చినా మీరు కరెక్ట్గా ఉండి మంచి మాట్లాడాలా? ఏదైనా విషయం మీద ఒక ఏలెత్తితే అడిగితే సమాధానం చెప్పే అంత స్థితిలో మీరు ఉండాలా? అవగాహన చేసుకోవాలా? ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంత చెప్పి కూడా లాభం లేదు. ఎందుకంటే మీ పార్టీ రాది, అయిపోయింది. మీరు చేసింది 5 ఏళ్ళు ఏం లేదు, 0.
మోదీ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొచ్చి మంచి అభివృద్ధి చేసిర్రా, రోడ్లు వేసిర్రా, నీళ్ళు ఇచ్చిర్రా, వాళ్ళకన్నా హెల్ప్ చేసిర్రా? చెప్పురు మరి. వ్యవస్థను చిన్న భిన్నం చేసిర్రు, ప్రతిపక్షాల నోళ్ళు మూయించేసారు, మీడియా మీద దాడులు చేశారు. మీరు ఏం చేసి బాగుపడ్డారు చెప్పు? గవర్నమెంట్ ఒక సంక్షేమం పింఛన్లు ఇచ్చేది ఎవరు ఇయ్యారండి? సంక్షేమం ఎవరు అమలు చేయలేరు ఇప్పటిదాకా. అన్ని స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ముఖ్యమంత్రులు సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అసలు సంక్షేమం అంటేనే అభివృద్ధి? ఎవరు చెప్పింది మీకు సంక్షేమం అంటే అభివృద్ధి అని? ప్రజలారా ఇవి అన్నీ తెలుసుకోండి. మీరు సంక్షేమం అంటే అభివృద్ధి కాదు. మనకు పని కల్పించి మంచి పరిశ్రమలు ఉంటే అందులో పోయి మనం పని చేస్తే మన ద్వారా వచ్చే మన ద్వారా వచ్చే మన ఆదాయం పెరిగితే మనకు డెవలప్మెంట్ కనబడుతుంది. వీళ్ళు ఇచ్చే పథకాల వల్ల మనం 2-3 వేలకు మనం ఏం బాగుపడుతుంది మీరు చెప్పండి ప్రజలు? మనం కూడా ఈ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మన స్వశక్తితో పని చేయగలిగితే ఒక బిజినెస్ కానీ ఏదైనా కానీ ఉద్యోగం కానీ చేసుకోగలిగితే దాని ద్వారా వచ్చే పైసలు మనకి ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది. ఓకే, నువ్వు ముసలిళ్ళకి ఇచ్చిండ్రు పథకాలు అంటే గుడ్డి వారు కుంటి వారికి ఇచ్చారు, వాళ్ళకు లెక్క ఉంటుంది. మనుషులు సోమరిపతి చేసే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ అంతే. ప్రజలు గమనించండి, మీరు మారండి, నిజాయితీ గల మనిషికి ఓటు వేయండి, మంచి అనుభవమైన వ్యక్తికి ఓటు వేయండి. పవన్ కళ్యాణ్ 14 సంవత్సరాల నుంచి ఎంతో వెయిట్ చేస్తున్నాడు. తన దగ్గర ఏం అధికారం లేకపోయినా ప్రజలకు ఎంత హెల్ప్ చేస్తారు గమనించండి. ఇటువంటి చిల్లర కొందరు వ్యక్తులు బురద చల్లగానే ఇది కాదు కదా, మంచి వ్యక్తి చెడు వ్యక్తి కాదు కదా. గమనించండి ప్రజలారా. ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాను. మీకెందుకయ్యా? తను చేసుకున్న పెళ్ళాల బదులు వాళ్ళు విడిపోయి ఇంకా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుని సంతోషంగా వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు లాగి మళ్ళీ బజార్కి ఈడుస్తున్నారు. మీరెటువంటి మనుషులు అయ్యా? మీరు చేసే పనులు ఇవి సొసైటీకి ఏమైనా ఉపయోగపడతాయి? ఇటువంటి చెప్పండి. మీరు మంచి చేయాలి, మీ గవర్నమెంట్ ఉంది కదా, మీరు మంచి చేసే మాటలు మాట్లాడాలి కానీ నలుగురికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి కానీ ఇంకా మీరు చేసే మూల ఇంకా ఇటువంటి తయారవుతారు, పెదవులు తయారవుతారు. మీరు ఇచ్చే సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు గంజాయి ఎంత ఏర్లే వాడుతుంది గంజాయి. మీకు తెలుసు ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ సప్లై అవుతుంది మీకు తెలుసు కానీ మీరు చెప్పరు. మీరే అమ్ముతున్నారు కాబట్టి ఎంతోమంది ప్రాణాలు పోతున్నారు, ఎంతోమంది మహిళలు ఇదవుతున్నారు. తెలుసు కానీ పట్టుకోరు, పట్టుకున్నా కానీ అలా మళ్ళీ మీ వాళ్ళే వాళ్ళు. ఇది ఏం పరిస్థితి? మారాలండి, రాజకీయం మారాలి. ఒక నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ వాళ్ళను మీరు ఎన్నుకుంటే ప్రజలారా మీకు చాలా మంచి జరుగుతుంది. ఒక ప్రశ్నించే గొంతు ఉండాలా, గొంతు ఉంటేనే మీకు న్యాయం జరుగుతుంది. తెలుసుకోండి. ఏదో ఒక్క సంవత్సరానికి యొక్క 2,000 ఇస్తారు అబ్బాయి బాగుపడతా, లేకుంటే ఒకరోజు 5,000 వస్తారు, 10,000 వస్తారు, నేను ఓటేస్తా అని ఆలోచించగలను ప్రజల. 5 ఏళ్ళు అంటే అమూల్యమైన టైం. అది మళ్ళీ తిరిగి రాదు మనకు ఆ టైం. మన పిల్లలు మనవళ్ళు వీళ్ళందరూ బాగుపడాలంటే ఒక మంచి పార్టీకి ఓటేసి మీరు గెలిపిస్తేనే ఫ్యూచర్ బాగుంటుంది. తెలుసుకోండి. బీద ప్రజలు ఉన్నారు, రోజు ఇప్పుడు లేబర్ ఉన్నారు, రోజు పని చేస్తే కానీ పొట్ట మనకు కడుపు నిండదు. అటువంటి వారికి పని కల్పించండి కదా గవర్నమెంట్. అన్నీ ఏదో విద్య వైద్యం పెట్టినామంటారు. ఎక్కడ పెట్టి మీరు వైద్యం? మీరు ఎక్కువ మంచి వైద్యం అందిస్తారు చెప్పండి. ఒక్కరైనా ఏ మంత్రి అయినా 4 మంచి మాటలు మేము ప్రజలకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని ఒక్కరోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిర్రా? ఇంతసేపు ప్రతిపక్షాలు తిట్టుడు, పవన్ కళ్యాణ్ 4 పెండిలు ఏమంటారు ప్యాకేజ్ అంటారు. వీటి వల్ల ఒరిగేది ఏమైనా ఉందా ప్రజలకు? అసలు ముచ్చట చెప్పడం ద్వారా చెప్పండి. ఆ గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ అలాగే ఉంటుంది. ఒక ఇంగ్లీష్ రాదు, ఏది మాట్లాడ రాదు, పని చేత కాదు, పేనినా అని ఏదో ఆ జగన్మోహన్ రెడ్డి సంక నాకినట్టు వీళ్ళందరూ చేరి
సజ్జల రామకృష్ణ ఏమిత్రవయ్యా మీరు? మీ 40 మందికి గవర్నమెంట్ జీతాలు ఏం వెలుగబెట్టారు? ఏమి ఇచ్చారు మీరు? మంచి విషయాలు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి? చెప్పు. కలర్లు వేయమని చెప్పిరా? మున్న కలర్లు తీసి కలర్లకు 400 కోట్లు పెట్టమని చెప్పిరా? ఈసుంటి మీరు ఇచ్చినాయి. ఇది మనిషికి ఉపయోగపడేదేనా? ప్రజల సొమ్మును నీళ్ళల్లో కలిపేస్తున్నారు మీరు. ప్రజల సొమ్మును, ప్రజలు ఇంకింత భారాన్ని, అప్పుల భారాన్ని మీరు ఇంకా ప్రజల మీద మోపుతున్నారు. ఆలోచించండి ప్రజలారా. ఇటువంటి వ్యవస్థలు ఉంటే మనము ఇదైపోతాము. మనం వలస పాలన మళ్ళీ మనకు అయిపోతుంది. మనం ఈ ఆంధ్ర విడిచి మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళి బతకవలసిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. గమనించండి. మీరు ఒక మంచి వ్యక్తి మాట్లాడితే 4 విషయాలు మైనస్ ప్లస్ తెలుస్తాయి. మీరు వాళ్ళ మాట వినకుండా వాళ్ళను తిట్టే స్వభావం కలిగిన వ్యక్తులు మీరు ఉండి ప్రజలకు మీరు ఏం చేసినట్టు చెప్పండి. పోలవరం 5 ఏళ్ళు కంప్లీట్ చేస్తాను, మద్యపాన నిషేధం చేస్తాను. మీరు చేసింది ఏంది? 1,20,000 ఉద్యోగాలు ఇస్తాను. ఏమీ ఇవన్నీ చేసినావా? నవరత్నాలని మొత్తం గుండు గొరిగించిన అభివృద్ధి చేసి పైసలు సంపాదించి ప్రజలకు వంచిన సారా 60 రూపాయలు 80 రూపాయలు ఉండేది నువ్వు 200 చేసినావు. మళ్ళీ డూప్లికేట్ది. అరే మంచిది సారా ఇయ్యు, 200 తీసుకో. ప్రజల ప్రాణాలతో చెలగలు ఆడకు కదా. నువ్వు మద్యపానం నిషేధం అన్నాడు, నువ్వే బ్రాండ్ పేర్లు పెట్టి అమ్మితే అది ఏమనుకోవాలా? అది నిజాయితీపరుడైన వ్యక్తి. బైబిల్తో సమానం అన్నావు కదా, భగవద్గీతతో సమానం అన్నావు కదా. నీ మేనిఫెస్టో ఏది చేసినావా? నీ గుండెల మీద చేతి వేసుకొని చేసి చెప్పు కదా. ఇటువంటి లఫంగి మాటలు మాట్లాడుతున్నారు. అమలు కాని విషయాలు చేసి ప్రజలు మోసగిస్తున్నారు మీరు. ఇంకెన్ని రోజులు మారాలి? వీళ్ళు మారకున్న ప్రజలు మార్చి ఈసారి ఓటును కూటమి ప్రభుత్వానికి వేయండి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. 2014లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా రాజకీయంలో లేరు, ఒక సపోర్ట్ ఇచ్చిండు అంతే. ఈసారి మాత్రం ఈ కూటమి దాంట్లో పాల్గొంటుండు. జన సైనికులను కూడా నిల్చోబెడుతుంది రాజకీయంలో. ఇప్పుడు ఏది ఉన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ పని చేసే విధంగా దగ్గరుండి నడిపిస్తారు. ప్రజలు గమనించండి. పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తే 30-40 కోట్లు వస్తాయి, హాయిగా బతకచ్చు. అలాంటి వ్యక్తి ప్రజల గురించి తిరుగుతూ అహర్నిశలు పాటుపడుతూ కౌలు రైతులకు తన సొంత డబ్బులను ఇచ్చి ఎంతోమందిని ఆదుకున్నాడు. అలాంటిది ఒక్కసారైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిండు చెప్పండి. అప్పుడంటే కిలోమీటర్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఒక్కసారి ఛాన్స్ అన్నాడు. వైఎస్ వాళ్ళ నాన్న తండ్రి పేరు చెప్పుకొని ఈ రాజకీయంలోకి వచ్చిండు. అంత కాంగ్రెస్ నాయకులను ఇందులో తీసుకొని వచ్చిండు. జనసేన ఏమున్నది, అంత సొంతంగా తయారు చేయాలి. అటువంటి క్యాండిడేట్ తయారు కావాలంటే టైం పడుతుంది. అటువంటి పైసలు కలిగిన వ్యక్తి జనసేనలో ఎవరు లేరు కదా. సామాన్యమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు డెవలప్ కావడానికి టైం పడుతుంది, ఒక జనరేషన్కి కాదు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు చూశారు కదా, ఆ వాళ్ళు పోతిన మహేష్, నెల్లూరు ఇంకొక వ్యక్తి, ఇటువంటి వారు వెళ్ళిపోయారు చూశారు కదా. వెళ్ళిపోండి, టెన్షన్ లేదు. స్వార్థంగా పనిచేసేటోళ్ళు జనసేనకు రండి, మీరు ఆశించకూడదు. ఒకవేళ మీకు తగినట్టు మీకు మంచిగా పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క కృషిని మెచ్చుకొని మీకు టికెట్ ఇస్తే మీరు పాల్గొనండి. అది కూడా మీరు ప్రజల కోసం పాటుపడండి, పని చేయండి. అది గుర్తిస్తారు పవన్ కళ్యాణ్. ఇవ్వలేకుండా రేపు కాకుండా లాస్ట్కి ప్రజలు గుర్తిస్తారు. బై మిస్టేక్ అయితే ప్రజలు గుర్తించి నేను ఒక మంచి పొజిషన్లో పెడతాను. పోతిన మహేష్ నీకు ఎంత మంచిగా పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చొని పెట్టుకొని మంచి పొజిషన్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు అందులో పోయి నువ్వు ఇప్పుడు ఏం ఊడిగం చేస్తున్నావు, వాళ్ళకి ఊడిగం చేస్తున్నావు.
చెప్పు. ఏమన్నా ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారా, ఎంపీ పోస్ట్ ఇచ్చారా, లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చారా నీకు? అందులో పోయి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ మీద నీచంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు తెలుసుకుంటారు మీరు స్వార్థపరులు, మీరు స్వార్థపరులు. ఇటువంటి వారు జనసేనకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు మాత్రం, వీరాయిలు మాత్రము ఎవరైతే జనసేనకు అన్ని టైంలో అండగా నిలుస్తారో వాళ్ళే అసలైన జన సైనికులని చెప్పారు. మేము కూడా నమ్ముతున్నాం. మేము ఎటువంటి ఆశ లేకుండా పనిచేస్తున్నాము జనసేనకు. అసలు వారు ఎంతమంది ఉన్నా లేకున్నా మాకు ఎటువంటి ఇది పరాకు పడదు. మిమ్మల్ని నమ్ముకోం, మేము ప్రజలు నమ్ముకుంటాము. ప్రజలు అండగా ఉంటారు. ఏ రోజు వాళ్ళకు మేము భరోసా కల్పిస్తామో అప్పుడు మాకు అండగా ఉండి మమ్మల్ని గెలిపించుకుంటారు. మీరేంద్ర బోడి, మీరు ఉంటేంది వెళ్ళిపోతే ఏంది బొచ్చుగా. ఒక్కసారి ఇదైతే దానికి కట్టుబడి ఉండాలి. పవన్ కళ్యాణ్ అంత మంచి మనిషికి మీరు చేయి ఇయ్యకున్నా పర్వాలేదు, చెడగొట్టదు.